పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, రాత్రికాల సమయమంతా కాపాడి తండ్రి ఇదిగో మరొక ఉదయాన్ని మేము కలిగించిన విధానం బట్టి వందనములు తండ్రి. అలాగే నాయన 2025 జనవరి మాసము 3వ తారీఖు ఈ పాద సన్నిధిలో ఇటు రీతిగా ఉండటకు మీరు మాకు ఇచ్చిన కృపకు వందనములు తండ్రి. అలాగే మనం ముఖ్యంగా విదేశాల్లో స్వదేశాల్లో బిడ్డలు తండ్రి, క్రీస్తు ప్రార్థన గ్రూపులో ఉన్నవారు, ఎక్కువ సౌమ్య దేవుని పరిచయలో ఉన్నవారు, అలాగే మహిమగా క్రీస్తు ప్రార్థన మందిరం ఉన్నవారు, ఎవరైతే సత్యవాక్యం జరిగి ఉపదేశిస్తున్న వారికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి ముందుకు నడిపించండి. అలాగే రాకపోతున్న వారికి ఆహారం వస్త్రం బలము రైతు మీరు సహాయంగా ఇచ్చేయమని ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు వద్ద మాట్లాడి బలపరిస్తే పరచమని మా కొరకు రాని యేసు క్రీస్తు వరకు నామం ఈ ప్రార్థన గురించి నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రభు పేరిట ధన్యవాదములండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటి అని మనం జాగ్రత్తగా పరిశీలన విషయం అనుకోండి. ఆ పరిశీలన తగ్గట్టుగా దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక గొప్ప విషయం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుడు వల్ల చాలా ఉన్నతంగా చాలా అద్భుతంగా ఆ మాటలు రాయబడి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మాటలు మనం పరిశీలన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా యోబు గ్రంథము 22వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి చదువుదాము జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా. యోబు గ్రంథము 22వ అధ్యాయము 20-21 వచనాలు ఏమన్నా ఇప్పుడు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీతిమంతులు దాన్ని చూసి సంతోషించుదురు, నిర్దోషులు వారిని హేళన చేసేదురు. అయితే 21 వచనంలో ఆయనతో సహవాసము చేసేది ఎడలా నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు ఇంతగా మనతో మాట్లాడడానికి కారణాలు ఏంటి అని జాగ్రత్తగా ఆలోచిస్తే, లోకంలో సమాధానం లేదు. లోకంలో సమాధానం లేక చాలా కుటుంబాలు నలిగిపోతున్నాయి. భార్య భర్తల మధ్య సమాధానం ఉండట్లేదు, అలాగే పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య సమాధానం ఉండట్లేదు, బంధువులతో సమాధానం ఉండట్లేదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండట్లేదు. అంటే మొత్తానికి ఎలా ఉన్నాము అని అంటే సమాధానం లేని వారిగా ఉన్నాం. అయితే ప్రశాంతత అనేది మన జీవితంలో ఉండట్లేదు. అయితే దానికి ఒక సొల్యూషన్ ఉంది, దానికి ఒక మార్గం ఉంది, దానికి ఒక ఆలోచన ఉంది. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఏంటి ఆలోచన ఏంటి అని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రియమైన దేవుని వల్ల ఏమని దేవుని వాక్యం మనకి సెలవిస్తుందంటే, ఈ కుటుంబంలో శాంతి, ఈ కుటుంబంలో సమాధానం, ఈ కుటుంబంలో మేలు జరగాలి అని అంటే నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఉంటుంది. ఏంట పని అని మనం ఆలోచిస్తే అంటున్నాడు, యెహోవాతో లేకపోతే దేవుడితో, ఆయనతో అనగా దేవుడితో మీరు ఏం చేయాలి? సహవాసము చేసింది ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే మేలు కూడా కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రతి కుటుంబానికి కావాల్సింది ఏంటి చెప్పండి? సమాధానం. ప్రతి కుటుంబంలో కావాల్సింది ఏంటి చెప్పండి? మేలు కావాలి. దేవుడు ప్రతిరోజు మేలు చేస్తున్నాడు, అడగకపోయినా మేలు చేస్తున్నాడు. రాత్రికాల సమయంలో మనం చక్కగా పడుకుని చక్కటి నిద్రను దేవుడు అనుగ్రహించాడు, ఉదయకాలం లేచాము, అలా దేవునితో ఉన్నాము. అయితే ఇక్కడ మీకు మరొక అద్భుతమైన విషయం ఏంటంటే సమాధానం కలగాలి అంటే మనమే దానికి ఆ సమాధానం కొరకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి ఆ పనులు? సమాధానానికి బాధపడుతున్నావా? ఇప్పుడు బాధలా, తీరని రోగాల అంటే ఒకటి చెప్తా, ప్రతిరోజు ఒకే దేవుడితో ప్రార్థన చేయండి, దేవుడితో సహవాసం చేయండి. ఆ డబ్బులు ఇవ్వండి, మన స్పాన్సర్ చేయండి, అది చేయండి, ఇందులో బాగా పంచుకోండి అని చెప్పండి. మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయనతో సహవాసం. నిజమే, అప్పుడు బాధలైనా, తీరని రోగాలైనా, సమస్యలైనా, ఏదైనా భార్య భర్తల మధ్య గొడవలైనా, ఇంటి పక్కన గొడవలైనా, లేదా
ఇతరులతో గొడవలైనా ఏదైనా కావచ్చు, దానికి ఒక సొల్యూషన్ ఉంది, ఆ సమస్య తీరు మార్గం ఉంది. ఏంటంటే నువ్వు నా టీవీ ప్రోగ్రామ్కి డబ్బులు స్పాన్సర్ చేస్తే కాదు, లేకపోతే తెచ్చిన డబ్బులు ఇస్తే కాదు. నెక్స్ట్ తర్వాత మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే దేవునికి ప్రార్థన, సహవాసం. ఆటోమేటిక్గా నువ్వు ఆయన సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎవరికి ఏమి ఇవ్వాలో, నీ ద్వారా ఏం చేయించాలో దేవుడిని ప్రేరేపిస్తాడు. ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, ఏ దిక్కు లేని వారిని ఆదరించడం, ఇవన్నీ నెక్స్ట్ దిక్క. ఆయనతో ఎప్పుడైతే నువ్వు సహవాసం చేయడం మొదలు పెట్టావో, ఆయన ఆలోచన అడిగాడండి. ఫస్ట్ ఆయనతో లేకుండా, ఆయనతో సహవాసం చేయకుండా, ప్రార్థన చేయకుండా నేను అచ్చేస్తాను, పులివంతులు ఇచ్చేస్తానంటే అది నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. నువ్వు పేరు గురించో లేకపోతే ఒక ముందు మెప్పు పొందామనో చేస్తూ ఉంటావు. అలా కాదు. ఇది ఎప్పుడైతే నువ్వు దేవుడితో సహవాసం చేశావో, నువ్వు పేరు గురించి ఆలోచించు, మెప్పు గురించి ఆలోచించు. ఎందుకంటే నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను దేవుడికి భయపడుతున్నాను, నేను దేవుని మాట ప్రకారం బతుకుతాను, నేను చేసేది గుడి చేతులు చేస్తే అడిచి తెలియకుండా చేస్తాను నిర్ణయం తీసుకుంటాము. అనేక మందికి మనం కూడా ఆకలితో ఆహారం పెడతాము, వస్త్రం ఇస్తాము, ఆధారమైన వారికి ఆధారం చూపిస్తాము, మనం చేయగలిగిన సహాయం చేస్తాము. ఎప్పుడు జరుగుతుంది అంటే దేవునితో సహవాసం చేసినప్పుడు ప్రేమ దేవుడు వల్ల, నువ్వు దేవుడితో సహవాసం చేయడం వలన నీకు సమాధానం కలుగుతుంది. నెక్స్ట్ నీకు మేలు కలుగును. దేవుడు వారి పైన కలుగును గాక. ఈరోజు ఈ మాటలు మీకు వినబడుతున్నాయంటే మీరు చేయవలసింది ఏంటంటే దేవునితో సహవాసం. అప్పుడు సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. అలాగే ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన కూడా మన నుంచి వస్తుంది. కాబట్టి ప్రేమ దేవుని వల్ల మీరు ఈరోజు ఈ మాటలు మీరు అందరూ కూడా అలా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబానికి సమాధానం మేలు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. పరలోక ముందున వాక్యం నీ పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామం స్తుతులు స్తోత్రములు. నిజమైన మేము సమాధానంగా ఉండాలని, మీరు కలగాలని సహవాసం చేయాలి. అలాగే అప్పుడు మీరు బాగా కలిగించే మనసును బట్టి అనేకులు సహాయం చేసేవారు ఉంటారు. వాక్యం చదివిస్తుంది కనుక అట్టి వారి మీద సహాయం దయచేయమని మా కుటుంబంలో రాని యేసుక్రీస్తు వరకు నీ నామం నీ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నేను ప్రామి కుమారుడు యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మను సహవాసం ఎప్పుడైనప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మీకు మీ కుటుంబానికి శాంతి సమాధానం కలుగును గాక. ఆమేన్. రేపు ఉదయకాల సమయంలో కలుసుకుంటాము. అనేకమైన ఆత్మీయ సంగతులు నేర్చుకుంటాము. దేవుడు గొప్పగా ముందుకు కొనసాగుతాము. గొప్పవారిగా దేవుడి దృష్టిలో వరాల మంచి అనిపించుకునేలా ముందుకి కొనసాగిద్దాము.